శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయం కంటిన్యూషన్ అండి. ఒక ఆటలో పాల్గొను వారందరూ వారి వారి నియమిత స్థానములను ఉండుండి వారి వారి కార్యభారములను నిర్వహించినట్లే జీవిత రంగమందు కూడా ప్రతి వ్యక్తియు తన నియమిత స్థానమందుండి నియమిత కార్యములను ఆచరింపవలెను. లేనిచో సంఘ వ్యవస్థ చెడిపోవును. పిడుగుకును బియ్యమునకు ఒకటే మంత్రము కానట్లు మోక్షప్రాప్తికి అందరికిని ఒకే సూత్రము పనికిరాదు. అందరికిని వారి వారి స్థితిగతులను బట్టి ప్రత్యేక మార్గములు ఏర్పడబడినవి. ఏ ఏ వ్యాపారములు ఎవరికి సహజములో వాటిని యజ్ఞకర్మగా లేక ఈశ్వరారాధనగా నెరవేర్చి మానవులు పరమపదమును సాధింపగలరు. ఇంతేకాని తమ కర్మము నీచముగాను నింద్యముగాను కనిపించినను ఇతరులతో పోటీకి పోరాదు. అట్లు పోవుట వలన అహంకారము అభిమానము పెరిగి పరమార్థమునకు అంతరాయమగును. పాపమన ఇదయే. స్వధర్మాచరణ వలన పాపము లేదు. సహజం కర్మ కౌంతేయ సదోషమపి నజ్యతే సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః. కౌంతేయ, తనకు స్వాభావికమగు కర్మ దోషములతో కూడియున్నను వారిని పరిచ్ఛేదింపరాదు. ఏలనయ అగ్నిచే పొగలవలే సర్వకర్మలను ప్రకృతి సంబంధమగు ఏదో ఒక దోషమునే క్రమిబడుచున్నది. పొగలేక నిప్పు లేనట్లు ఏదో ఒక దోషము లేక కళంకము లేని కర్మ లేదు. పొగబాధ కలుగునని అగ్నిని విడనాడుచలేదు కదా. పొగమనులను బాధింపకుండా ఉపాయముచే తొలగించి అగ్ని వలన మన ప్రయోజనములను నెరవేర్చుకున్నట్లే ప్రకృతి దోషములతే వడలకున్నట్లు కర్మలాచరించవలెను. ఇదియే కర్మాచరణయందలి కౌశలము. ఆసక్త బుద్ధి సర్వస్త్ర జితాత్మా విగత స్పృహః నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి. కర్మదోషములందు ఉండు ఉపాయమును ఉపదేశించుచున్నాడు. ప్రతి విషయమందును ఆసక్తి వదిలి మనోనిగ్రహమును గలిగి భోగవాసనలను వర్జించి ఆశారహితుడై కర్తృత్వ భోక్తృత్వాభిమానములను సన్యసించి కర్తవ్యములను నిర్వహించుటచే నైష్కర్మ్య సిద్ధిని పొందనగును. సిద్ధిం ప్రాప్నో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధత్మే సమాసే నైవ కౌంతేయ నిష్టా జ్ఞానస్య యా పరా. కౌంతేయ, నైష్కర్మ్య సిద్ధిని పొందిన పిదప జ్ఞానమునకు పరసీమయగు పరబ్రహ్మస్థితిని ఎట్లు పొందవచ్చునో దానిని సంగ్రహమునుగా నుడివిడిదు తెలుసుకొనుము. బుద్ధ్యా విశుద్ధయా యుక్తః ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాం త్యక్త్వా రాగద్వేషౌ హృదస్య చ వివక్తసేవీ లఘ్వాషీ యతః వాక్కాయమానసః ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః. అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమః శాంతః బ్రహ్మభూయాయ కల్పతే. నిర్మలమగు అంతఃకరణ కలిగి ధైర్యముతోనూ పట్టుదలతోనూ తనను తాను నియమించుకొని శబ్దాది విషయ సుఖములను రాగద్వేషములను వీడి ప్రౌఢ వైరాగ్యమును ఆశ్రయించి ఏకాంతవాసియు మితాహారి అయి మనోవాక్కాయములనుడి త్రికరణములను నిగ్రహించి అహంకారములను మమకారములను బలదర్పములను కామక్రోధములను భోగ్య వస్తు పరిగ్రహములను త్యజించి సదా జ్ఞానయోగపరుడై చిత్తశాంతి నొందిన మహనీయుడు పరబ్రహ్మస్థితికి
అధికారియగును. బ్రహ్మభూతః ప్రసన్నాత్మాః నా సచోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. ఇట్లు బ్రహ్మస్వరూపమును పొందినవాడు ప్రసన్న మనస్కుడై దేనిని కోరక దేనిని దుఃఖింపక యుండును. అతడు సర్వభూతముల యందును సమదృష్టి లేక ఆత్మదృష్టి కలిగి నా యందు పరాభక్తిని పొందును. భక్త్యా మామభిజానాతి యావాన్యస్మాత్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. ఈ పరాభక్తి వలన నేనెవడినో ఎంత వాడనో యథార్థముగా తెలుసుకొనుము. ఇట్లు సత్యమును గ్రహించి నా యందు ప్రవేశించును అనగా ఐక్యము అనుభవించును. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మధ్యప్రాశ్రయః మత్ప్రసాదదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం. నన్నాశ్రయించి సర్వకర్మలను సదా నిర్వహించుచున్నను అతడు నా అనుగ్రహము వలన నాశనరహితమగు శాశ్వతమును అగు పరమపదమును అధిష్ఠించును. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తా సతతం భవ. మనస్సుచే నీ కర్మలన్నింటినీ నా యందు సన్యసించి అనగా నా కర్పించి నిష్కామ బుద్ధితో యోగనిష్ఠుడవై సదా నన్నే చింతించుచు నా యందే మనస్సును విలీనమనర్పుము. మచ్చిత్త సర్వదుర్గాని మత్ప్రసాదాత్ తరిష్యసి అథచేత్వామహంకారాత్ న శ్రోష్యసి వినక్ష్యసి. ఇట్లు చిత్తము నా యందు లగ్నమనర్చునచో నా అనుగ్రహమును వలన సర్వ సంకటములను అతిక్రమించవు. అట్లుగాక దురహంకారము వలన నా హితబోధ వినవేని చెడిపోవును. యదహంకారమాశ్రిత్య నయోత్రాయిది మన్యసే మిద్వైష వ్యవసాయేస్తే ప్రకృతిం స్వాం నియోక్ష్యసి. అహంకారమున ఆశ్రయించి నీవు యుద్ధము చేయనని నిర్ధారణ చేయునచో నీ నిశ్చయము వృధయే అగును. ఏలనయ నీ స్వభావము నిన్ను తప్పక యుద్ధమునకు ప్రేరేపించును.